హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీనరాశి వారు మీరు కేవలం సాధారణ మనుషులు కాదు. మీరు ఈ అనంత విశ్వపు ఊహలకు, దైవిక శక్తికి ప్రతిరూపాలు. మీ కళ్ళల్లో వేల కలలు ఉన్నాయి. సముద్రమంతా లోతైన ప్రేమ మీ గుండెలో ఉంది. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకు వేసిన ప్రతిసారి విధి మిమ్మల్ని వెనక్కి లాగి ఆడుకుంటుంది కదా. మీరు అతి మృదు స్వభావం కలవారు. ఎవరికి హాని తలపెట్టని వారు. దురదృష్టవశాత్తు అదే మీ బలహీనతగా మారిపోయింది. ఎంతోమంది మిమ్మల్ని వాడుకున్నారు. మీ దగ్గర ఉన్నది తీసుకున్నారు. ఆఖరికి అవసరం తీరాక కరివేపాకులా తీసి పారేశారు. నా మంచితనమే నాకు శాపమా? అందరికీ మంచి చేసే నాకు ఎందుకు ఇంత కష్టం అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని ఆ భగవంతుడిని ప్రశ్నించి ఉంటారు. అవునా కాదా చెప్పండి. అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. అందరికీ అన్నీ ఇచ్చి చివరకు మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలాయి కదా. కానీ ధైర్యం కోల్పోకండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే 2026 మీకు ఈ సంవత్సరం మీ పాలిట కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు. ఇది మీ విశ్వరూప దర్శన సంవత్సరం. మీనరాశి అంటే చేప. చేప చిన్నదే కావచ్చు, కానీ సముద్రాన్ని ఈదే సత్తా, దాని లోతుని కొలిచే దమ్ము దానికి మాత్రమే ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే రేపు మీ ఎత్తును చూసి, మీ విజయాన్ని చూసి తలదించుకునే సమయం ఆసన్నమైంది. అయితే ఎక్కడో చిన్న హెచ్చరిక. సముద్రంలో ఈదే చేపకు గాలం వేయడానికి జనాలు ఎప్పుడూ కాచుకునే ఉంటారు. మీరు ఆ గాలానికి చిక్కకుండా కుబేరులు కావాలంటే జ్యోతిష శాస్త్రంలో అత్యంత నిగూఢమైన, ఎవరికీ తెలియని 5 అఘోర రహస్యాలను మీరు తప్పక పాటించాలి. ఈ వీడియోని ఒక క్షణం స్కిప్ చేసినా లేదా అశ్రద్ధ చేసినా మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జార విడుచుకున్నట్లే. కాబట్టి గుండె ధైర్యం చేసుకొని ఈ రహస్యాలను వినండి, పాటించండి. విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. జ్ఞానానికి ఎప్పుడూ ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ జీవితాన్ని మార్చే ఈ అమూల్యమైన రహస్యమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాను. దీనికి బదులుగా మీరు మాకు ఇవ్వాల్సింది కేవలం ఒక సబ్స్క్రైబ్, చిన్న లైక్. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తేనే ఆ సకారాత్మక శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. ఇది విశ్వనియమం. దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఈ దైవిక పరిహారాలు మీ బతుకును బంగారం చెయ్యాలని మనస్ఫూర్తిగా ఆ సంతోషిమాతని కోరుకుంటున్నాను. ఈ 2026లో గ్రహాల ఆట మొత్తం మీ వైపు తిరగబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు మరియు మానసిక ఒత్తిళ్లు నేటితో ముగియనున్నాయి. మీ జీవిత దిశను మార్చే ఆ 5 గుప్త రహస్యాలు ఇవే. రహస్యం నెంబర్ 1, సప్తధాన్యాల మట్టికొండ రహస్యం. ఇది అత్యంత శక్తివంతమైన మరియు గుప్త ఆర్థిక పరిహారం. 2026లో మీ ఇంట్లో దరిద్రం అనేది కనీసం తొంగి కూడా చూడకూడదంటే బజారుకు వెళ్ళి ఒక చిన్న కొత్త మట్టి కుండను తీసుకురండి. పాతది వాడకూడదు. ఆ కుండలో 7 రకాల ధాన్యాలను అంటే బియ్యం, గోధుమలు, కొర్రలు, పెసలు, కందులు వంటి సప్త ధాన్యాలను నిండుగా నింపండి. ఈ కుండను ఒక పసుపు రంగు వస్త్రంతో మూతి కట్టి మీ ఇంటి ఈశాన్య మూల అంటే దేవుడి గదిలో లేదా హాల్లోని ఈశాన్య భాగంలో ఎవరికీ కనిపించని విధంగా ఎత్తైన ప్రదేశంలో పెట్టండి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే మట్టి కుండ భూమికి సంకేతం, ధాన్యాలు లక్ష్మీదేవికి సంకేతం. ఎప్పుడైతే ఈ రెండూ కలుస్తాయో మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ మాయమైపోతాయి. సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరీ దేవి మరియు ధనానికి అధిపతైన కుబేరుడు మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటారు.
దీన్ని సంవత్సరానికి ఒక్కసారి మారిస్తే చాలు. రహస్యం నెంబర్ 2, రాగి పాత్ర మరియు సూర్యోదయ జలమంత్రం. మీరు జలరాశివారు కాబట్టి నీరే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. నీటిని మీరు ఎంత గౌరవిస్తారో అది మీకు అంత సంపదనిస్తుంది. 2026లో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం లేదా శుభ్రంగా స్నానం చేసి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపండి. అందులో చిటికెడు కుంకుమ, కొంచెం బెల్లం మరియు కొన్ని అక్షంతలు వేసి ఉదయిస్తున్న సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి. ఇలా నీటిని వదిలేటప్పుడు 2 చేతులు పైకెత్తి నీటి ధార ద్వారా సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అని 3 సార్లు భక్తిగా చెప్పండి. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, మీ జాతకంలో శనిదేవుడి చెడు ప్రభావాన్ని తగ్గించి మీ రాశ్యాధిపతి అయిన గురుగ్రహ ప్రభావాన్ని 100 రెట్లు పెంచే రహస్య మార్గం. ఎవరైతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు, పెద్ద స్థాయి విజయం కావాలనుకుంటున్నారో వారు దీన్ని అస్సలు మర్చిపోవద్దు. 3వ మరియు అత్యంత కీలకమైన రహస్యానికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేక ప్రార్థన చేద్దాం. 2026 ఈ సంవత్సరం మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు కదపకుండా ఉండాలంటే, మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఆ శ్రీమన్నారాయణుడి కృప తప్పకుండా ఉండాలి. అందుకోసం కామెంట్ బాక్స్లో అందరూ మర్చిపోకుండా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి, లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. మీ చిన్న కామెంట్ మీ మనసులోని బలమైన సంకల్పాన్ని నేరుగా ఆ దేవుడికి చేరవేస్తుంది. సోమర్తనం చేయకుండా ఇప్పుడే ఓం నమో నారాయణాయ అని టైప్ చేసి మీ అదృష్టాన్ని లాక్ చేసుకోండి. రహస్యం నెంబర్ 3, బ్రహ్మ ముహూర్తపు సంకల్ప శక్తి. మీనరాశి వారు పుట్టుకతోనే సిద్ధపురుషుల లక్షణాలు, దైవిక శక్తి కలిగిన వారు. కానీ మీకు ఆ విషయం తెలియదు. 2026లో మీరు ఏది అనుకుంటే అది జరగాలంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్యలో, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవండి. కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మౌనంగా కూర్చొని మీ లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఊహించుకోండి. ఈ సమయంలో ప్రకృతిలో విశ్వశక్తి అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీనరాశి వారికి మాత్రమే ఈ సమయంలో చేసే సంకల్పాలు చాలా వేగంగా ఫలిస్తాయి. మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని ఈ సమయంలో గట్టిగా కోరుకోండి. ఇది విజ్ఞానానికి కూడా అందని అద్భుతమైన సీక్రెట్. ఆ సమయంలో మీరు పంపే తరంగాలు విశ్వంలోకి వెళ్ళి మీ కోరికను నిజం చేసి వెనక్కి తీసుకువస్తాయి. రహస్యం నెంబర్ 4, పసుపు పువ్వులు మరియు పారే నీటి రహస్యం. మీ జీవితంలో ఎదుగుదల ఎక్కడికక్కడే ఆగిపోయిందా, లేదా అనుకున్న పనులు 99% అయ్యి చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? అయితే ఈ తంత్రం పాటించండి. ప్రతి గురువారం 5 పసుపు రంగు పువ్వులను, అంటే చామంతి లేదా బంతి పువ్వులను తీసుకోండి. వాటిని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి దిష్టి తీసేసినట్లు ఏదైనా పారే నీటిలో లేదా నదిలో, కాలువలో వదిలేయండి. గుర్తుంచుకోండి, మీనరాశి వారికి నీటితో ఒక విడదీయరాని బంధం ఉంటుంది. ఈ ప్రక్రియ మీ జన్మంతరాల కర్మలను, పాపాలను కడిగివేసి మీకు 2026వ సంవత్సరంలో ఒక కొత్త స్వచ్ఛమైన జీవితాన్ని ఇస్తుంది. ఆ పువ్వులు నీటిలో కొట్టుకుపోతున్నట్లే మీ కష్టాలు, మీ దరిద్రాలన్నీ కూడా మీ నుండి దూరంగా కొట్టుకుపోతాయి. రహస్యం నెంబర్ 5, పసుపు కొమ్ము మరియు పసుపు దారపు చమత్కారం. ఇది చాలా సులభమైనది, కానీ కోటి రూపాయల ఫలితాన్ని ఇచ్చే శక్తివంతమైన తంత్రం. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. గురువుకి పసుపు అంటే పంచప్రాణాలు. 2026లో మీ జేబు ఎప్పుడు డబ్బుతో నిండి ఉండాలంటే, ఖర్చులు తగ్గాలంటే పూజా సామాగ్రి షాపు నుండి ఒక గట్టి పసుపు కొమ్మును తీసుకొని రండి. దానికి పసుపు రంగు దారాన్ని 5 సార్లు చుట్టి గట్టిగా ముడివేయండి. దీన్ని గురువారం రోజు మీ పూజ గదిలో ఉంచి
ధూపం వేసి నమస్కరించండి. ఆ తర్వాత మీ పర్సులో లేదా బీరువాలో డబ్బు పెట్టే చోట భద్రంగా దాచుకోండి. ఈ చిన్న పసుపు కొమ్ము గురుగ్రహ ఆశీర్వాదాన్ని మీ వైపుకి అయస్కాంతంలో లాగుతుంది మరియు అనవసరపు ఖర్చులకు బ్రేక్ వేస్తుంది. డబ్బు ఎలా వస్తుందో మీకే తెలియదు. స్నేహితులారా, ఈ 2026 మీ పాలిట వచ్చిన అద్భుత అవకాశం, ఒక వరం. నేను చెప్పిన ఈ 5 రహస్యాలు, ఈ పరిహారాలను నమ్మకంతో ఈ రోజు నుండి మొదలుపెట్టండి. సూర్యుడిని చూసి మంచు కరిగినట్లే మీ కష్టాలన్నీ కరిగిపోతాయి. ఇన్ని రహస్యాలను, ఇంత గొప్ప సమాచారాన్ని మీ ఎదుగుదల కోసం మీతో పంచుకున్నాను. మాకు మీకు ఉన్న ఈ బంధం ఇలాగే కొనసాగాలి. దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీనరాశి మిత్రులకు, బంధువులకు వాట్సాప్లో షేర్ చేయండి. నలుగురికి మంచిని పంచితేనే ఆ మంచి తిరిగి మీకే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.